పేదలకు సేవ చేయడం మహాపుణ్యకార్యమని భవానీ దీక్ష యజ్ఞ సేవా సమితి గురు భవానీ సురేష్ అన్నారు. భవానీ దీక్ష యజ్ఞ సేవా సమితి సురేష్ గురు భవానీ ఆధ్వర్యంలో ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా జరుగుతున్న నిరుపేదలకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమం 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గోదావరిఖని మార్కండేయ కాలనీ వీర బ్రహ్మేంద్ర స్వామి గుడిలో దాదాపు 100 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేసి అన్నప్రసాద వితరణ చేశారు. అలాగే భవానీ స్వాములకు ఇరుముళ్ళు కట్టారు. ఈ సందర్భంగా సురేష్ భవానీ మాట్లాడుతూ ఆ అమ్మవారి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలపై ఉండాలని కోరుకున్నారు. జై భవానీ. ఈరోజు ఒక కని ఎరగని రీతిలో మాకెంతో ఆనందాన్ని ఇచ్చిన ఈ కార్యక్రమం నిజంగా మేము మా ఒళ్ళు కుంకరించినంత ఆనందంతో మేము మాట్లాడడం జరుగుతుంది. శ్రీ భవానీ దీక్ష యజ్ఞ సేవా సమితి ఆధ్వర్యంలో మరి ప్రతి సంవత్సరం 108 రోజులు దీక్షలో ఉంటూ మరి ఎంతోమందికి ఆదర్శంగా దీక్షలు అంటే ఇలా ఉండాలి, మరి దీక్ష చేయడం కూడా ఎందుకు చేస్తున్నాము, అసలు మాల వేసుకుంటూ వచ్చేటేంటి, మాల వల్ల మనకు కలిగే లాభం ఏంటి అనే దాని మీద మేము ఒక కాన్సెప్ట్ తీసుకొని ధర్మ ప్రచారం అని మరి ఎక్కడైతే భక్తులు ఎక్కువగా ఉంటారో, ఎక్కడైతే భక్తి మార్గం కనబడుతుందో అక్కడికి వెళ్ళడము, దైవం అసలు దేవుడు ఉన్నాడా లేడా, మరి దేవుడికి మన దీక్షలకి ఏం సంబంధం అనే విషయాన్ని మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ప్రతి కుటుంబంలో ఆనందం ఉండాలి, ప్రతి కుటుంబంలో కష్టాలు తొలగిపోయి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నాం మేము. కాబట్టి మరి అక్కడ కూడా ఆ దేవి దర్శనంలో కూడా మన పట్టణ ప్రాంత ప్రజలందరూ మరి క్షేమంగా ఉండాలని, మరి వారి ఆయురారోగ్యాలు కూడా మంచిగా ఉండాలని కోరుకొని రావడం జరుగుతుంది. మరి ఆ ఆశీస్సులు మరి ఇక్కడ ఉన్న భక్తులకే కాకుండా మరి ఇక్కడికి రాని భక్తులకు కూడా మరి ఉండే విధంగా నాకు ఆ శక్తిని ఇచ్చి ముందుకు తీసుకెళ్తానని మహాదేవి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ